నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఈ ఏడాది జనవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మాట్లాడానని కూడా అన్నారు. కానీ అలా ఉండలేకపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సొంత మీడియా ఏర్పాట్లతో విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఛానల్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లలో ఉన్నట్లుగా సమాచారం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఈనాడులో ప్రత్యేక కథనాలు రావడంతో విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అప్పట్లో రామోజీరావు బ్రతికే ఉన్నారు. ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రామోజీరావుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఒక పత్రికతో పాటు ఛానల్ను ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. అది మొదలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే మాటగా చెప్పుకొచ్చారు. ఒక మహిళా అధికారిని వ్యక్తిగత జీవిత విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అతిగా వ్యవహరించింది. ఆ సమయంలో సైతం సొంత మీడియా ఏర్పాటు చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఛానల్ కు వి ఛానల్ అని పేరు పెట్టినట్లుగా సమాచారం. ఇక విజయసాయిరెడ్డి రాజకీయాల్లో తిరిగి ఎంట్రీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. జాతీయ పార్టీలో ఆయన చేరతారని సమాచారం. ఈ తరుణంలోనే సొంత మీడియా ఛానల్ ఉంటే తనకంటూ ఒక హవా చాటుకోవచ్చని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే దసరా నాటికి విజయసాయిరెడ్డి ఛానల్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ని.